మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు షాలోం తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన గొప్ప నామానికి స్తుతులు స్తోత్రాలునైనా. ఇదిగో నా ప్రభువా, నీ సన్నిధిలో చేరి ఈ రీతిగా నీ వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా మాతో మీరు మాట్లాడి అయ్యా ప్రతి ఒక్కరిని నీ రాజ్యానికి సిద్ధపాటు చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతమంది బిడ్డలైతే నీ వాక్యాన్ని వీక్షిస్తూ నీ వాక్యాన్ని నా ప్రభా అయ్యా ధ్యానం చేస్తూ నేర్చుకుంటూ ఉన్నారు, వారందరినీ కూడా నీ రాకడ కొరకు ఆయత్తపరిచి మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో జకరియా గ్రంథం మొదటి అధ్యాయం 12వ వచనం దగ్గర నుంచి 17వ వచనం వరకు ఉన్నటువంటి విషయాల్ని మనం ధ్యానం చేద్దాం. ప్రియదేవుని బిడ్డలారా, ఈ 12 నుంచి 17 వచనాల్లో మనము ఒక టైటిల్ పెట్టుకుంటే యెరూషలేము పట్ల దేవుని ప్రణాళిక. యెరూషలేము పట్ల దేవుని ప్రణాళిక. ఆయనకు ప్రతి ఒక్కరి పట్ల ఏదో ఒక ప్రణాళిక ఉంది. అలానే ఇక్కడ ఈ జకరియా తన మొట్టమొదటి దర్శనంలో దేవుడు చూపిస్తున్న విషయాన్ని చక్కగా రాస్తూ యెరూషలేము పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక ఏంటో ఇక్కడ తెలియజేశాడు. అంటే దేవుడే జకర్యాకి దర్శనం చూపించి నేను యెరూషలేము పట్ల ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నానో అన్న విషయాన్ని జకర్యాకు చూపించి మనకి తెలియజేస్తా ఉన్నాడు. రైట్. 11వ వచనం వరకు, 7వ వచనం దగ్గర నుంచి 11వ వచనం వరకు గొంజి చెట్ల మధ్య యెహోవా దూత, అలాగే చుక్కలు గలటువంటి దేవుడు పంపినటువంటి గుర్రాలు, అనగా దేవుడు పంపిన దూతలు లోకమంతా సంచారం చేసి సమాచారాన్ని ఈ గొంజ చెట్ల మధ్య ఉన్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సమాచారం చెప్తారు. ఇంతకీ వారు తీసుకొచ్చిన సమాచారం ఏంటి అంటే, లోకమంతా నిమ్మలంగా ఉందట, లోకులందరూ కూడా శాంతము కలిగి ఉన్నారట. ఈ విషయాన్ని దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారికి చెప్పారు. ఎప్పుడైతే ఈ విషయాన్ని చెప్పారో దేవుని యొక్క దూతలు ప్రభువుని యేసుక్రీస్తు వారు అన్య జనాంగం అందరూ ప్రశాంతంగా ఉన్నారు, నిమ్మలంగా ఉన్నారు, శాంతముగా ఉన్నారు. కానీ దేవుని బిడ్డలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు మాత్రం నెమ్మది లేకుండా చెరసాలలో వారు మగ్గిపోతా ఉన్నారు అని చెప్పి దేవుడు ఏం చేశాడంటే, యేసయ్య గొంజి చెట్ల మధ్య ఉన్న ప్రభువుని యేసుక్రీస్తు వారు విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ఇక్కడ 12వ వచనాన్ని నేను చదువుతున్నాను, చూడండి. అందుకు యెహోవా దూత, అనగా ప్రభువుని యేసుక్రీస్తు వారు, సైన్యములకు అధిపతియగు యెహోవా, 70 సంవత్సరముల నుండి నీవు యెరూషలేము మీదను యూదా పట్టణముల మీదను కోపము ఉంచి ఉన్నావే, ఇక ఎన్నాళ్ళు కనికరింపక యుందువు అని మనవి చేయగా. ఎప్పుడైతే ప్రభువుని యేసుక్రీస్తు వారికి ఈ దూతలు సమాచారం చెప్పారో, వెంటనే యేసు ప్రభు వారు ఆ విషయాన్ని పట్టుకొని ఆయన ఏం చేస్తున్నాడంటే విజ్ఞాపన చేస్తున్నాడు, దేవునికి మనవి చేస్తా ఉన్నాడు దేవునికి. వాళ్ళేమో నెమ్మదిగా ఉన్నారు, వీళ్ళేమో శ్రమ పడుతున్నారు. వాళ్ళేమో శాంతంగా ఉన్నారు, వీళ్ళకేమో సమాధానం లేకుండా జీవిస్తున్నారు. ఇంక ఎన్నాళ్ళు నీవు వాళ్ళ మీద కనికరింపకుండా ఉంటావు అని దేవునికి మనవి చేస్తా ఉన్నాడు. దేవుణ్ణి బ్రతిమలాడుతున్నాడు, దేవుణ్ణి ప్రాధేయపడుతున్నాడు, విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డ, 70 సంవత్సరాల నుంచి దేవుడు వారిని కోపగిస్తూనే ఉన్నాడట. అక్కడ చూస్తే 70 సంవత్సరముల నుండి నీవు యెరూషలేము మీదను, ఎవరి మీద కోపగించుకుంటున్నాడు? యెరూషలేము మీద, యూదా వారి మీద. ఎందుకంటే దేవుడు మొదటి అధ్యాయంలోనే 2వ వచనం 3వ వచనంలో పితరులు దేవుడు చెప్పిన మాట వినలా. పితరులు విగ్రహారాధికులైపోయారు. పితరులు అన్య ఆచారాలు ఎక్కువ చేస్తా ఉన్నారు. దేవుని యొక్క ప్రవక్తలు బోధించింది కూడా వాళ్ళు వినకుండా ఇష్టానుసారంగా జీవించారు. అందుకనే దేవుడు వారి మీద కోపగించుకున్నాడు. అలాగే యూదా పట్టణముల మీదను ఆయన కోపగించుకుంటా ఉన్నాడు.
సరే, దేవుడు కోపగించుకున్నాడు, బాగానే ఉంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇంతకీ దేవుడు ఈ విధంగా కోపగించుకుంటున్న విషయాన్ని ప్రభువుని యేసుక్రీస్తు వారు తెలియగానే ఆయన విజ్ఞాపం చేశాడు. యిర్మీయా గ్రంథంలో కూడా దేవుడు ఈ మాటను బట్టి చెప్తాడు. ఆయన యిర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. యిర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనం. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించునట్లు నేను మిమ్మును దర్శింతును. చూడండి, జకర్యాకి దేవుడు చూపించిన ఆ మొట్టమొదటి దర్శనంలో ప్రభు మాట్లాడుతాడు. ఇక్కడ ప్రభు అని యేసుక్రీస్తు వారు విజ్ఞాపన చేయటం కూడా గల కారణం ఏంటంటే, యిర్మీయాకి చెప్పాడు, ఆల్రెడీ చెప్పావుగా, 70 సంవత్సరాల తర్వాత నేను మిమ్మల్ని దర్శిస్తానని చెప్పావు కదా. 70 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా దర్శించవా? 70 సంవత్సరాలు అయిపోయినాయి, ఇంకా కోపం మానవా? 70 సంవత్సరాలు అయిపోయినాయి, ఇంకా యెరూషలేము మీద, యూదా పట్టణముల మీద నువ్వు కనికరం చూపవా అని ప్రభు అని యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ తండ్రి దేవునికి విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, 25వ అధ్యాయం, యిర్మీయా గ్రంథం 25వ అధ్యాయము 11, 12 వచనాల్లో కూడా ఈ మాటలు మనకు కనిపిస్తా ఉంటాయి. నేను చదువుతున్నాను. ఈ దేశం అంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు. చూడండి, దేవుడు ముందే చెప్పాడు, 70 సంవత్సరాలు బబులోను రాజుకి దాసులుగా ఉంటారు. ఈ జనులందరూ కూడా ఎలాగ ఉంటారంటే, నిర్జనంగా ఉన్నారంటే జీవము లేని వారుగా ఉంటారు. వాళ్ళ దేశం అంతా ఎలాగుంటుందంటే పాడైపోయింది, ప్రాకారాలు పడిపోయినాయి, గుమ్మాలు కాల్చబడ్డాయి, అసలు పట్టణం అంటూ ఏమీ లేదు. దేవుడు ముందుగానే ప్రవచనం ద్వారా తెలియచేశాడు. ఆయన 70 సంవత్సరాలు వారు బబులోను రాజుకి దాసులుగా ఉంటారు. ఆ తర్వాత 12వ వచనం అన్నాడు, యెహోవా వాక్కు ఇదే, ఏంటది? 70 సంవత్సరములు గడిచిన తరువాత వారి దోషములను బట్టి నేను బబులోను రాజును, ఆ జనులను, కల్దీల దేశమును శిక్షింతును. ఆ దేశము ఎప్పుడు పాడుగానున్నట్లు నియమింతును. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 70 సంవత్సరాల తర్వాతట దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఈ ప్రజలందరినీ కూడా ఆయన మరలా తిరిగి జ్ఞాపకం చేసుకొని కనికరం చూపించి వారి దేశానికి రప్పిస్తున్నాడు. సో ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అని యేసుక్రీస్తు వారు విజ్ఞాపన చేస్తున్నాడు అంటే ఆయనకి తెలుసు 70 సంవత్సరాలు అయిపోయింది కదయ్యా, బబులోను దేశంలో వారు బానిసలుగా ఉండి, బబులోను రాజు కింద దాసులుగా మగ్గిపోయి, అలాగే ఆ జనమంతా నిర్జనంగా ఉన్నారు. 70 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా యెరూషలేము మీద నువ్వు కోపగిస్తూనే ఉంటావా? ఇంకా యూదా పట్టణముల మీద నువ్వు కనికరం చూపవాయక? దయచేసి అయ్యా, ఒకసారి వారిని జ్ఞాపకం చేసుకో. వారు నిర్జనంగా ఉన్నారు, అన్ని జనులందరూ కూడా శాంతంగా ఉంటే నీ ప్రజలేమో బాధతో బానిసల బ్రతుకుతా ఉన్నారయ్యా, ఒకసారి వారిని నువ్వు జ్ఞాపకం చేసుకోవా అని యేసుక్రీస్తు వారు గొంజి చెట్ల మధ్య ఉండి తండ్రిని దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. ఇదే మాట దానియేలు గ్రంథంలో కూడా ఉంటది. ఈ 70 సంవత్సరాలు 9వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చూడగలిగితే అక్కడ చూడండి, మాదీయుడగు ఆశ్వరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీల పైన రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించితిమి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 70 సంవత్సరాలు అయిపోతున్నాయని దేవుడు ముందుగానే యిర్మీయా ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి ఆ ప్రవచనం వారు గ్రంథంలో చదువుకోవడం వల్ల తెలియబడుతుంది. సో ఇప్పుడు యిర్మీయాకి చెప్పిన ప్రవచనం 70 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు దానియేలు కూడా ఆ ప్రవచనాన్ని గుర్తు చేసుకొని 70 సంవత్సరాలు అయిపోవస్తుందని చెప్పాడు. ఇప్పుడు అదే ప్రవచనాన్ని గొంజి చెట్ల మధ్య ఉన్నటువంటి ప్రభువుని యేసుక్రీస్తు వారు తండ్రిని దేవుడికి తెలియజేస్తున్నాడు. అయ్యా, 70 సంవత్సరాల నుంచి నువ్వు కోపగించుకుంటున్నావు, యెరూషలేము మీద, యూదా పట్టణం మీద కోపగించున్నావే,
ఇక ఇక ఎన్నాళ్ళు కనికరింపక యుందువు అని మనవి చేసెను. ఏం చేశాడు ఆయన? మనవి చేస్తున్నాడు. దేవుడు మనం మనవి చేస్తే తప్పనిసరిగా మన మనవి ఆలకించే దేవుడు. దేవుడు ఎలాంటి దేవుడు అంటే కనికరం గల దేవుడు. ఆయన కోపగించే దేవుడే, అలాగే ఆయన జాలిపడే దేవుడు కూడా, కనికరం చూపేటువంటి దేవుడు కూడా. బైబిల్లో ప్రియమైన దేవుని బిడ్డారా, చాలా మంది రోగంతో ఉన్నారు. యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో అనేక మంది ఆయన ఉన్న చోటుకు వచ్చారు. రాగానే ప్రభు అని యేసుక్రీస్తు వాళ్ళకి చక్కగా వాక్యాన్ని బోధించి ఆహారం ఆయన వాళ్ళందరికీ చక్కగా పంచి పెట్టాడు ఆయన. ఆ తర్వాత కొన్ని ప్రాంతాలు ఆయన సంచారం చేస్తూ వాక్యాన్ని బోధిస్తుంటే ఆయన ఎక్కడున్నాడా అక్కడికి బహుజన సమూహం ఆయన దగ్గరకు వచ్చి ఆయన మీద పడతా ఉండేవారు. ఎప్పుడైతే వాళ్ళందరూ అలా వచ్చారో యేసు ప్రభు వారు వారిని చూసి వారి మీద కనికరపడి వారిలో ఉన్న రోగులను ఆయన స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం. సో ఆయన గాయం పెట్టేది ఆయనే, గాయాన్ని మాన్పేది కూడా ఆయనే. ఆల్ఫా ఆయనే, ఒమేగా కూడా ఆయనే. మొదటివాడు ఆయనే, కడపటివాడు కూడా ఆయనే. ఆది ఆయనే, అంతము కూడా ఆయనే. ఇక్కడ యేసు ప్రభు వారు ఆయన యొక్క మనస్తత్వం ఎలాంటిదంటే ఆయన కనికరం చూపించే దేవుడు ఆయన. అలాగే కొన్నిసార్లు యేసు ప్రభు శిష్యులు కాపర్లేని గొర్రెల వలె ఉండటం వలన ఆయన వారి మీదట కనికరపడెను అని మార్కు సువార్త 6వ అధ్యాయం 34వ వచనంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అలాగే ఒక స్త్రీ ఆయన చూసి ఆమె మీదట కనికరపడ్డాడట. అందరూ వచ్చి పాపాత్మ స్త్రీని రాళ్ళతో కొట్టి చంపాలని చూస్తే యేసు ప్రభు వారు ఆమెను చూసి ఆమె మీద కనికరపడ్డాడంటే యేసు ప్రభు వారు ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. అలాగే యేసు ప్రభు వారు ఒక చిన్న ఉపమానం చెప్పాడు. చిన్న కుమారుడు, తప్పిపోయిన కుమారుడు తప్పు తెలుసుకొని తిరిగి వస్తున్నప్పుడు తండ్రి ఈ చిన్న కుమారుడిని దూరంగా ఉండి చూసాట. అతని మీద కనికరపడి తండ్రే ముందుగా వెళ్ళి అతన్ని కౌగిలించుకొని మెడ మీద ముద్దు పెట్టుకున్నాడట. దేవునికి స్తోత్రం. ఈ దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాంటి దేవుడు అంటే కనికరం గల దేవుడు. అందుకే 70 సంవత్సరాలు బబులోనికి అప్పగించావు. 70 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. 70 సంవత్సరాలు నిర్జీవంగా ఉన్నారు. వాళ్ళకంటూ ఒక పట్టణం లేదు, వాళ్ళకంటూ మందిరం లేదు, వాళ్ళు ఆరాధన చేయటంలా, ధూప నైవేద్యాలు అర్పించటం లేదు, బలులు నీకు సమర్పించటం లేదు. అలాంటిది ఈ జనం మీద ఇంక ఎన్నాళ్ళు నీవు కనికరింపకుండా ఉంటావు అని యేసు ప్రభు వారు తండ్రిని దేవునికి మనవి చేస్తా ఉన్నాడు, అనగా విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 9:19లో యెహోవా నా మనవి ఆలకించను అని అక్కడ సేవకుడు తెలియజేస్తా ఉంటాడు. అలాగే యెహోషువ గ్రంథం 10:14లో ఒక నరుని మనవి విన్నాడంట దేవుడు. విని సూర్యుడిని చంద్రుడిని ఆపేశాడు ఒక రోజు. దేవునికి స్తోత్రం. ఒక నరుని మనవి ఆలకించాడు ఆయన. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనవి ఆలకించడా? ఆలకించే దేవుడు. ఆ తర్వాత న్యాయాధిపతుల గ్రంథం 9:14లో ముళ్ళ పొదల ఎత్తుకట చెట్లన్నీ కూడా ముళ్ళ చెట్ల దగ్గరకు వచ్చి మనవి చేస్తానంట, ఇది ప్రమాదం, మా మీద రాజుగా ఉండవా అని. ముళ్ళ చెట్లన్నీ కలిసి మీ మీద రాజుగా ఉంటా పదండి అని చెప్పేసి రాజుగా ఉండి ముళ్ళన్నీ కూడా మిగిలి చెట్లు గుచ్చుతా ఉన్నాయి. అంజూరపు చెట్టు తన పని తాను చేస్తుంది, దానిమ్మ చెట్టు తన పని తాను చేస్తా ఉంది, ఒలీవ చెట్టు తన పని తాను చేస్తుంది, ద్రాక్ష చెట్టు తన పని తాను చేస్తుంటే ఈ ముళ్ళు చెట్లు గలటువంటి ఈ చెట్లు ఏం చేస్తున్నాయంటే వాళ్లే మిగిలిన చెట్లన్నీ వచ్చి అడిగినాయి. దానిమ్మ చెట్టుని, అంజూరపు చెట్టుని, ఖర్జూరపు చెట్టుని, ద్రాక్ష చెట్టుని అడిగితే మేము రాము, మాకు చాలా పనులుండి దేవుడితో అని చెప్పారు. కానీ ఈ ముళ్ళు చెట్టు ఏ పని లేదు కాబట్టి మీ మీద రాజుగా ఉంటా పద, మిగిలిన చెట్లని మనం చేసినాయి అంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎలాంటి దేవుడు అంటే మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఆలకించే దేవుడు. కానీ కొంతమంది ముళ్ళు దగ్గరికి వెళ్ళి మనవి చేస్తా ఉన్నారు, ఉపయోగం లేదు, దానివల్ల నీకే ప్రమాదం. యోహాను సువార్త 11:14 వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నాడు, తండ్రి నీవు నా మనవి ఆలకించినందున లేదా వినినందున అంటున్నాడు. దేవుడికి ప్రార్థన చేస్తాడు తండ్రిని దేవుడికి. తండ్రి అట యేసుక్రీస్తు వారి మనవి విన్నాడంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు జకరియా గ్రంథంలో కూడా గొంజి చెట్ల మధ్య ఉన్నటువంటి యెహోవా దూతైన ప్రభువైన యేసుక్రీస్తు వారు
ఇశ్రాయేలు ప్రజల గురించి, యెరూషలేము గురించి, యోధా పట్టణముల గురించి ఆయన విజ్ఞాపన చేస్తుంటే ఈ విజ్ఞాపన తండ్రిని దేవుడైన యెహోవా విని ఆయన ఏం చేస్తున్నాడో మనము 13వ వచనం దగ్గర నుంచి 17వ వచనం వరకు చాలా శ్రేష్టమైన విషయాలు అక్కడ మనకు కనపడతాయి. ఏం చేస్తున్నాడు? 13వ వచనం, యెహోవా నాతో మాట్లాడిన దూతకు ఆదరణ అయిన మధుర వచనములతో ఉత్తరం ఇచ్చాను. హల్లెలూయా. చూడండి, ఆయన మనం గనక చక్కగా విజ్ఞాపన చేయగలిగితే దేవుడి దగ్గర ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ లేకపోతే ఇలాంటి బాధాకరమైన పరిస్థితుల్లోనూ నిర్జనముగా ఉన్నటువంటి ఇలాంటి స్థితిలోనూ ఇలాంటి సిచ్యువేషన్లో మనం గనక దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారికి చక్కగా మనం విజ్ఞాపన చేయగలిగితే ఆయన మన ప్రార్థన, మన మనవి, మన విజ్ఞాపన ఆలకించి మనకట ఆదరణ అయిన మధుర వచనములతో ఉత్తరం ఇస్తాడట. హల్లెలూయా. ఆ దేవుడు ఆదరించే దేవుడు. అందుకే శిష్యులందరూ కూడా యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు శిష్యులందరూ కూడా కంగారుతో, కలవరాలతో వాళ్ళందరూ నిర్జీవంగా జీవిస్తున్నప్పుడు ముందే చెప్పాడు యేసయ్య, నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను. ఎవరినట? ఆదరణకర్త. ఆయన ఏం చేస్తాడు? ఆయన పేర్లోనే ఉంది ఆదరణకర్త, అంటే ఆదరించేవాడు. దేవునికి స్తోత్రం. సో శిష్యులు కలవరాల్లో ఉన్నప్పుడు, గలిబిలి గందరగోళం ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చి వారందరిని కూడా ఏం చేస్తాడంటే ఆయన మాటల చేత ఆదరిస్తా ఉన్నాడు. ఇప్పుడు యెరూషలేములో మందిరం లేదు, యెరూషలేం ప్రాకారం పడిపోయింది, యెరూషలేము గుమ్మాలు కాల్చబడ్డాయి. ఇశ్రాయేల్ ప్రజలేమో కొంతమంది యెరూషలేం వచ్చారు, కొంతమంది ఇంకా బానిసలుగానే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభువుని యేసుక్రీస్తు వారు విజ్ఞాపన చేస్తే తండ్రిని దేవుడు ఆ విజ్ఞాపన విని ఆ యెహోవా దూతతో గొంజి చెట్ల మధ్య ఉన్న యేసుక్రీస్తుతో ఏమంటున్నాడంటే ఆదరణ అయిన మధుర వచనములతో ఉత్తరం ఇస్తున్నాడు. ప్రైజ్ గాడ్. ఆయన మాటలే అద్భుతమైన మాటలు, ఆయన మాటలే విలువైన మాటలు, ఆయన మాటలే ప్రేమగల మాటలు, ఆయన మాటల్లో ఎంత ఆదరణ ఉందో ప్రియమైన దేవుని బిడ్డలారా. యేసుక్రీస్తు వారు ఒక చోట కూర్చొని పాపాత్మని స్త్రీని తీసుకొచ్చి ఆయన ముందు పడవేసి అందరు రాళ్ళతో తీసుకొని కొడదామని ప్రయత్నం చేస్తుంటే నువ్వేం చెప్తావో చెప్పు అన్నాడు. అనగానే వాళ్ళందరూ అలా అడిగినప్పుడు యేసు ప్రభు వారు వారితో ఏం మాట్లాడుకొని నేల మీద ఏవో రాస్తున్నాడు. ఆయన మీలో పాపం చేయని వాడు ఎవడో మొట్టమొదట ఆమె మీద రాయి వేయండి అన్నాడు. ఎవరికి వాళ్ళు రాళ్ళు పడేసి వెళ్ళిపోయారు. యేసు ప్రభు వారు అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆమె దగ్గరకు వచ్చి ఆయన ఒక మాట అన్నాడు, వండర్ఫుల్ వర్డ్, అమ్మా. ఎవరన్నా వ్యభిచారంతో పట్టబడిన ఆవిడ్ని అమ్మా అని పిలుస్తారా? ఆవిడికి ఏదో పేరు పెడతారు, అమ్మా అన్నాడు. ఎంత గొప్ప మాట ఆయన మాట, ఎంత మధురమైన మాట ఆయన మాట. సిలువలో దొంగ వేలాడుతుంటే దొంగతో అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. అరే దొంగోడ, నీకు పరలోకం లేదురా అని ఆయన తిట్టలేదు. ఆయన మాటలో ఏమని తెలుసా? ఆదరణ. రక్తస్రావం గల స్త్రీ వచ్చి ఆయన వస్త్రపు చెంగు పట్టుకుంటే నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును, సమాధానం గలదానమే వెళ్ళమ్మా అన్నాడు ఆయన. అందరూ అసహించుకున్నారు ఆవిడ్ని. పొట్టి జక్కయ్యని ఆ ఊరి వారందరూ అసహించుకుంటుంటే అతడు ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంటే అందరూ అసహించుకుంటే యేసు ప్రభు వారు ఆ ఇంటికి వెళ్ళి ఆయన అన్నాడు, ఇతడును అబ్రాహాము కుమారుడే, ఈ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మాటలు అనేక మందిని ఆదరిస్తాయి. కుష్ఠరోగి వచ్చి మోకాళ్ళుని ఆయన ఎదుట అన్నాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయవా అన్నాడు. నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్ము అన్నాడు. బా, ఆ కుష్ఠరోగితో ఆ మాట అనగానే వాడికి ఎంత బలం వచ్చినట్టుదో ప్రియమైన దేవుని బిడ్డారా. నిజంగా ఆయన మాటలు మధురమైన మాటలు, ఆయన మాటలు ఆదరించే మాటలు, ఆయన మాటలు ఆదరణకరమైనటువంటి మాటలు, మనల్ని పురుకొలిపేటువంటి ప్రోత్సాహపరిచేటువంటి మాటలు. ఇప్పుడు అలాంటి మాటలుతో ఈ యెహోవా దూత అయినటువంటి యేసుక్రీస్తు వారికి సెలవిస్తూ ఏం చెప్పాడట అక్కడ చూడండి 14వ వచనం. కాబట్టి నాతో మాట్లాడుచున్న దూత నాతో ఇట్లనెను, నీవు ప్రకటన చేయవలసినదేమనగా సైన్యములకు అధిపతి యెహోవా ఏలాగు సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు నువ్వు చెప్పాల్సింది ఏంటంటే అని జకర్యాతో మాట్లాడుతున్నటువంటి ఈ దూత
తెలియజేస్తా ఉన్నాడు. నువ్వు చెప్పాల్సింది ఏంటంటే, నేను యెరూషలేము విషయములోను సియోను విషయములోను అధికాసక్తి కలిగి ఉన్నాను. దేవునికి స్తోత్రం. సో ఇప్పుడు యేసు ప్రభు వారి యొక్క విజ్ఞాపన ఫలితం, యేసు ప్రభు వారి యొక్క మనవి యొక్క రిజల్ట్ ఎలాగుందంటే, ఒకటి ఆయన అన్నాడు, నేను యెరూషలేము విషయములోను సియోను విషయములోను అధికాసక్తి కలిగి ఉన్నాను. హి హాజ్ ఎన్ ఇంట్రెస్ట్ అబౌట్ జెరూసలేం పట్ల ఆయనకట అధిక ఆసక్తి. ఇదివరకు ఆసక్తి ఉండేది, ఇప్పుడు ఎక్కువైంది ఆసక్తి, అధికంగా ఉందన్నమాట. దేవునికి స్తోత్రం. అధికంగా ఉండటానికి ప్రియమైన దేవుని బిడ్డల కారణం ఈ ప్రభు అని యేసుక్రీస్తు వారి యొక్క విజ్ఞాపన ఫలితం. ఇదే మాట జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఉంది. చదువుతున్నాను చూడండి. సైన్యంలోకి అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, మిగుల ఆసక్తితో నేను సియోను విషయమందు అన్నాడు. ఏ ఆసక్తి అంట? మిగుల ఆసక్తి ఆయనకి. ఎస్, యెరూషలేం పట్ల ఆయనకి ఎంత ఆసక్తి అండి, ఎంత ప్రేమ అండి ఆయనకి. దేవునికి స్తోత్రం. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనంలో కూడా దేవుడు చాలా చక్కగా మాట్లాడుతూ వస్తున్నాడు. అధిక ఆసక్తి కలిగి ఉన్నాను సియోను విషయమై, యెరూషలేం విషయమై. మరి మనకి ఆ పరమ యెరూషలేం పట్ల ఆసక్తి ఉందా? ఈ లోకంలో మా బతికితే 70, 80, 90, 100 సంవత్సరాలు, కానీ పరలోక రాజ్యంలో యుగయుగాలు ఉండబోతున్నాం. దాని విషయమై మనం కూడా ఆసక్తి కలిగి ఉండాలి. ఆమేన్. సో ఇక్కడ యేసు ప్రభు వారు ఏ విధంగా తండ్రిని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయగానే, విజ్ఞాపన చేయగానే చెప్పాడు. ఒకటి, నేను సియోను విషయమై, యెరూషలేం విషయమై అధిక ఆసక్తి కలిగి ఉన్నా. రెండోది ఏమన్నాడు అక్కడ చదువుతున్నాను చూడండి. 15వ వచనం, నిమ్మలముగా ఉన్న అన్ని జనుల మీద నేను బహుగా కోపించుచున్నాను. ఏలయనగా నేను కొంచెము కోపపడగా కీడు చేయవలన తాత్పర్యముతో వారు సహాయులైరి. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, రెండవది, నిమ్మలంగా శాంతంగా ఉన్న అన్యజనుల మీద నేను బహుగా కోపించబోతున్నాను. ఎందుకని నేను బహుగా కోపిస్తున్నాను అంటే, బబులోను వాసులకి నేను ఇశ్రాయేల్ ప్రజలను అప్పగించాను. ఎందుకు అప్పగించాను? వారు విగ్రహాల వైపు తిరిగారు. వారు నా ప్రవక్తల మాట వెంటల్లా, వారు నాకు లోబడ్లా, నా ఆజ్ఞలు కట్టడలు వారు అనుసరించట్లా. అందుకని నేనేం చేశాను, వారిని కొంచెం కఠినంగా ఉండడం కోసం నేను బబులోనీలకు అప్పగిస్తే, ఈ బబులోనీలు అందరూ ఏం చేశారట, వీళ్ళందరినీ కూడా భయంకరంగా చిత్రహింసలు గురి చేయడానికి ప్రారంభించారు. 47వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఇక్కడ దేవుడు మాట్లాడుతాడు. 5వ వచనం దగ్గర నుంచి 10వ వచనం వరకు ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. నేను కొన్ని మాటలు నేను చదువుతున్నాను చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ బబులోను దేశం అట దేని మీద ఆధారపడిందంటే, అత్యధికమైన కర్ణపిశాచ తంత్రములను నీవు ఆధారముగా చేసుకొనును, ఆ అపాయములను నీ మీదకి సంపూర్తిగా వచ్చును, నీ చెడుతనమును నీవు ఆధారము చేసుకొని ఎవడును నన్ను చూడని అనుకుంటివి, నేనున్నాను, నేను తప్ప మరి ఎవరునూ లేరని నీవనుకున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసెను. కీడు నీ మీదకు వచ్చును, నీవు మంత్రించిన దాని పోగొట్టు జాలవు, ఆ కీడు నీ మీద పడును, దానిని నీవు నివారించలేవు. బబులోను దేశం దేని మీద ఆధారపడిన? తన జ్ఞానం, తన శక్తి, తన బుద్ధి, తన తెలివితేటలు, తన కర్ణపిశాచ తంత్రములు, వీటి మీద ఆధారపడి ఇశ్రాయేల్ ప్రజలందరిని కూడా మిక్కిలి తీవ్రంగా, అసలు వాళ్ళు ఈ దేశంలోనే ఉండకూడదు, వారిని చంపేయాలి అన్న విధంగా వారు ఇశ్రాయేలు ప్రజల పట్ల కఠినంగా వ్యవహరించేసరికి దేవుడు కోపం వచ్చేసింది. దేవుడికి, నేను వారిని దారిలో పెడతానికి మీకు అప్పగిస్తే, ఏదో కొద్దిగా మందలించండి అని చెప్పేసి మీకు అప్పగిస్తే, మీరు ఏకంగా నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను లేకుండా చేయాలని, చంపాలని ప్రయత్నం చేస్తూ, మీ జ్ఞానం మీద, మీ విద్య మీద, మీ తెలివితేటల మీద, మీ చెడుతనాన్ని మీరు ఆధారం చేసుకొని అసలు నేను తప్ప ఇంకెవడు లేడని అనుకుంటున్నావే. జాగ్రత్త, నువ్వేం మంత్రించావో, ఏ కీడు తలపెట్టావో అదే నీ మీదకి రాబోతుంది, నీవు దాన్ని నివారింపజాలవు అని దేవుడు మాట్లాడుతున్నాడు. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు అన్ని జనుల మీద దేవుడు ఏం చేస్తున్నాడంటే కోపగించుకుంటున్నాడు.
వాళ్ళేమో నెమ్మలంగా శాంతంగా ఉన్నారు. ఈ వీళ్ళేమో ఇశ్రాయేలీయేమో బానిసగా జీవిస్తున్నారు. చూశాడు దేవుడు 70 సంవత్సరాలు. ఇప్పుడు యేసుక్రీస్తు విజ్ఞాపన ఫలితం వల్ల దేవుడు వారి వైపు తిరిగాడు. తిరిగి అన్ని జనులను ఆయన శిక్షించడం ప్రారంభించాడు. ఆ తర్వాత ఇంకా చూడండి 16వ వచనం చదువుతున్నాడు. కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా, వాత్సల్యము గలవాడనై నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను. దేవునికి స్తోత్రం. సో ఇప్పుడు ఈ దేవుడు ఏమై ఉన్నాడంటే వాత్సల్యము కలిగి ఎటు తిరిగాడట? యెరూషలేము తట్టు తిరిగాడు. ఇప్పటి వరకు ఆయన ఎటో తిరిగాడు. ఆయన ఇప్పుడు వాత్సల్యత కలిగి, కరుణ కలిగి, దయ కలిగి, మర్సీ, ఆయన చాలా మెర్సిఫుల్ గా, చాలా కృపగలవాడుగా ఎటు తిరిగాడంటే యెరూషలేము తట్టు తిరిగాడు. యెరూషలేము తట్టు తిరగడానికి గల కారణం ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ విషయం మర్చిపోకూడదు. ఈ రోజున ప్రపంచం తట్టు ప్రపంచం తట్టు తండ్రిని దేవుడు తిరగాలంటే నిజంగా నీవు నేను చేసే విజ్ఞాపన ప్రార్థనే. దేవుడు మన దేశం వైపు తిరగాలన్నా, దేవుడు మన రాష్ట్రం వైపు తిరగాలన్నా, దేవుడు మన ప్రాంతం వైపు తిరగాలన్నా, లేదా నీ కుటుంబం వైపు, మన కుటుంబం వైపు, నా కుటుంబం వైపు తిరగాలన్నా మనం చేసే విజ్ఞాపన ప్రార్థన. ఇప్పుడు యేసుక్రీస్తు వారు విజ్ఞాపన చేయబట్టి తండ్రి అయిన దేవుడు ఎటువైపు తిరిగాడంటే యెరూషలేము తట్టు తిరిగాడు. ఇక్కడ ఎలా తిరిగాడు తెలుసా? వాత్సల్యము కలవాడే తిరిగాడు. కీర్తన గ్రంథం 40వ కీర్తన 11వ వచనంలో ఒక మాట ఉంది, చదువుతున్నాను చూడండి. యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు, నీ కృపా సత్యములు ఎన్నడును నన్ను కాపాడునుగాక. దేవునికి స్తోత్రం. దేవుడట ఆయన వాత్సల్యమునట ఎన్నడూ కూడా దూరం చేయడంట. నిజమే. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజల పట్ల, యెరూషలేము పట్ల ఆయన వాత్సల్యము కలిగిన వాడే తన వాత్సల్యాన్ని యెరూషలేముకు దూరం చేయకుండా, యోధా పట్టణాలకు దూరం చేయకుండా, ఇశ్రాయేల్ ప్రజలకు దూరం చేయకుండా ఆయన కాపాడుతూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. సో యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో ఒక చక్కని మాట దేవుడు రాయించి పెట్టాడండి. ఆ మాట నేను చదువుతున్నాను, ఒకసారి మీరు ఆలకించండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 7, 8 వచనాలు నేను చదువుతున్నాను. యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. ఎవరిని? యెరూషలేముని, సియోనుని. నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని. దేవుడు ఎంతసేపు అంట విసర్జించింది? కొంచెమే, ఒక్క నిమిషం అంటూ అన్నాడు. చూడండి, గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. ఇప్పుడు ఎలా తిరుగుతున్నాడు యెరూషలేము తట్టు? గొప్ప వాత్సల్యంతో. గొప్ప వాత్సల్యంతో యెరూషలేము తట్టు తిరగడానికి యేసుక్రీస్తు వారి కారణం. ఎస్, ఇప్పుడు నిమిషం విసర్జించాడు. నిమిషం విసర్జిస్తేనే 70 సంవత్సరాలు మగ్గిపోయారు. ఇప్పుడు గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూరుస్తున్నా. అంతేకాదు 8వ వచనం అంటున్నాడు యెషయా గ్రంథంలో, మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని. బాగా కోపంతో ఒక్క నిమిషమే నేను నీకు ఎలా ఉన్నానంటే విముఖుడిని అయిపోయా నేను. ఇప్పుడు ఏమన్నాడు? నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. దేవునికి స్తోత్రం. ఏ కృప? నిత్యమైన కృప. నిత్యమైన కృపతో నేనేం చేస్తున్నాను? యెరూషలేమా, సియోను పట్టణమా, యూదా పట్టణాలారా, నేను మీకు వాత్సల్యత చూపుదును అని అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. ఎవరు సెలవిస్తున్నారండి? వారిని విమోచించేవాడు, వారిని రక్షించేవాడు, వారిని కాపాడేవాడు వారికి సెలవిస్తా ఉన్నాడు. ఈ విధంగా సెలవివ్వటానికి కారణం ప్రభు అయిన యేసయ్య విజ్ఞాపన అని మనము జ్ఞాపం చేసుకోవాలి. రైట్. సో ఇలా ఇప్పుడు దేవాతి దేవుడు అయినటువంటి యెహోవా దేవుడు ఏం చేశాడంటే వాత్సల్యత కలవాడే యెరూషలేము తట్టు తిరిగాడు. ఎక్స్క్యూజ్ మీ. ఎప్పుడైతే యెరూషలేము తట్టు ఆయన తిరిగాడో అక్కడ చూడండి ఏం జరిగిందో. 16వ వచనం, అందులో నా మందిరము కట్టబడును. ఆమేన్. ఇప్పుడు జెరుబ్బయలు నాయకత్వంలో కొంతమంది యూదులు యెరూషలేము వచ్చారు మందిరాన్ని నిర్మించడం కోసం. ఇప్పుడు దేవుడు మందిరాన్ని నిర్మించడం కోసం వారు చాలా ప్రయత్నం చేశారు. తర్వాత దర్యావేష్ కాలంలో 15 సంవత్సరాలు ఆగిపోయింది.
మందిరం ఆగిపోయింది. ఇప్పుడు మందిరాన్ని కడటానికి యూదులందరూ అక్కడ ఉన్నారు, కానీ కొంతమంది మందిరం మాత్రం కట్టబడతారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారి విజ్ఞాపన ఫలితం వలన తండ్రి అని దేవుడు యెరూషలేము తట్టు తిరగటం వల్ల ఆయన చెప్తున్న మొట్టమొదటి మాట ఏంటంటే మందిరము కట్టబడును. ఆమేన్. మందిరం కట్టబడితే అర్చనాచారాదులు జరుగుతాయి, ధూప నైవేద్యాలు అర్పించబడతాయి, బలులు సమర్పించబడతాయి, ధర్మశాస్త్రం అక్కడ చదవబడతా ఉంటది, దేవుడు మాట్లాడటం ప్రారంభిస్తూ ఉంటాడు, ఆయన మాటలు ప్రజలందరూ కూడా ఆలకిస్తూ ఉంటారు. మందిరము లేదా ఆజ్ఞలు చెప్పేవారు లేరు, దేవుని స్వరం అక్కడ వినపడే పరిస్థితి ఉండదు, ప్రవక్తలు యాజకులు బలులు అర్పించే అవకాశం లేదు, ఇశ్రాయేల్ ప్రజలు కూడా దేవునికి నైవేద్యాలు అర్పించేటువంటి అవకాశం లేదు. అందుకే ఇవన్నీ ఆత్మీయంగా అనగారిపోతారు. కాబట్టి ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, నేను వాత్సల్యత కలిగి యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను, అందులో నా మందిరము కట్టబడును. హల్లెలూయా. ఆయన మందిరాన్ని కట్టే దేవుడు. ఈ రోజున మన హృదయం అనే మందిరం కట్టబడిందా ఆలోచించేద్దాం. ఇప్పుడు దేవుని బిడ్డరా, ఇక్కడ దేవుడు ఎప్పుడైతే యెరూషలేము తట్టు తిరిగాడో వెంటనే అక్కడ మందిరము కట్టబడింది. క్రీస్తు పూర్వం 516లో మందిరము కట్టడం ముగిసింది. దేవునికి స్తోత్రం. జకర్యా మందిరాన్ని గురించి చెప్పాడు, జకర్యా చుట్టూ ఉన్నటువంటి ప్రాకారాన్ని గురించి కూడా చెప్పాడు. నెహెమ్యా కాలంలో ప్రాకారాలు పడిపోయినాయి, నెహెమ్యా కాలంలో గుమ్మాలు కాల్చబడ్డాయి అగ్నితో. ఇప్పుడు జకర్యా కాలంలో దేవుడు ఆ రెండింటిని కూడా మరలా తిరిగి ఏం చేస్తాడంటే ఆయన పునరుద్ధరిస్తున్నాడు ఆయన. సో ఈ 16-17 వచనాల్లో ఒక 4 అద్భుతమైన విషయాలు ఉంటాయి. ఒకటి, యెరూషలేము తట్టు తిరిగాడు. రెండవది, ఆయన మందిరాన్ని అలాగే చుట్టూ ప్రాకారాన్ని కూడా అక్కడ చూస్తే శిల్పకారులట, అక్కడ చూస్తే శిల్పకారులు ఏం చేస్తున్నారట, నూలు సాగలాగుదురు, ఇదే యెహోవాకు. అంటే చుట్టూ ప్రాకారాన్ని కడతం కోసం శిల్పకారులు నూలు సాగలాగుతున్నారు, లేఅవుట్ తీసుకుంటున్నారు వాళ్ళు. ఆ యెరూషలేము చుట్టూ ఉన్నటువంటి ఆ లేఅవుట్ మొత్తం కూడా వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు, అంటే ప్రాకారాన్ని కడటానికి. ఇప్పుడు ఈ మందిరం యొక్క ప్రాకారం క్రీస్తు పూర్వం 445వ సంవత్సరం తర్వాత ఈ మందిర ప్రాకారం మొత్తం కూడా నిర్మించడం జరిగింది. సో ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడు ఎలాంటి దేవుడు అంటే, అటు యెరూషలేము తట్టు తిరిగితే అందులో మందిరం కట్టబడింది, ఆయన యెరూషలేము తట్టు తిరిగితే చుట్టూ కూడా ప్రాకారం కూడా కట్టబడింది. ప్రాకారం కట్టడం వలన ఆ మందిరానికి రక్షణ, ప్రాకారం కడటం వలన అందులో ఉంటున్నటువంటి తన ప్రజలకు కూడా రక్షణ కల్పించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత చూడండి 17వ వచనంలో, నీవు ఇంకను ప్రకటన చేయవలసిందేమనగా, ఇంకా నువ్వు చెప్పాల్సింది ఏంటంటే, నా ప్రజలకు ఇక నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును. దేవునికి స్తోత్రం. ఇప్పటిదాకా కొంతవరకే నింపబడ్డాయి, ఇక ఎక్కువగా భాగ్యముతో ఆయన నింపే దేవుడు. ఇక్కడ నేను ఇర్మియా గ్రంథంలో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైన మాట చదవాలని ఆశపడుతున్నా. ఇర్మియా గ్రంథంలో దేవుడు చెప్పాడు, 31వ అధ్యాయం 11 నుంచి 14 వచనాల్లో దేవుడు నింపితే ఎలా నింపుతాడో అక్కడ చాలా స్పష్టంగా రాయించాడండి. చూడండి, యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు, వారి కంటే బలవంతుడైన వారి చేతిలో నుండి వారిని విడిపించుచున్నాడు. బబులోని చేతిలో విడిపించాడు, విడిపించి ఆయన ఏం చేస్తున్నాడు, వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేస్తారు. సియోను కొండ మీద ఈ యూదులు, ఇశ్రాయేల్ ప్రజలు ఉత్సాహధ్వని చేస్తారట. దేవుడు చెప్తున్నాడు ముందుగానే, యెహోవా చేయు ఉపకారమును బట్టి, గోధుమలను బట్టి, ద్రాక్షారసమును బట్టి, తైలమును బట్టి, గొర్రెలను బట్టి, పశువులకు పుట్టు పిల్లలను బట్టి సమూహములుగా వచ్చెదరు. చూడండి, దేవుడు ఎంత సమృద్ధితో వారిని ఆస్వాదిస్తూ తీసుకొస్తున్నాడు. ఇంకేమన్నాడు, వారు ఇక ఎన్నటికి కృషింపక. దేవుడు వాళ్ళ తట్టు తిరిగితే నాశనమే లేదు, కృషించరు. ఇప్పటివరకు నిర్జీవంగా ఉన్నారు, ఇక వారు ఎన్నటికీ కృషించరంట. కృషింపక నీళ్లు పారు తోట వలె ఉందురు. దేవునికి స్తోత్రం. ఎలా ఉంటారు, నీళ్లు పారుతున్న తోట ఎంత పచ్చగా కలకల్లాడుతూ ఉంటుందో
ఆ విధంగా దేవుడు ఇశ్రాయేలు ప్రజల పట్ల ఆయన ఉంటాడని చెప్పి, వారిని ఆశ్రయిస్తున్నానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా వారు దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగు చేతును గనుక కన్యకలను యవనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించుదురు. కన్యకలు, యవనస్తులు, వృద్ధులు, పిల్లలు అందరూ కూడా ఆ యెరూషలేములో కూడుకొని నాట్యమాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ సంతోషిస్తారట. క్రొవ్వుతో యాజకులను సంతోషపరిచెదను, నా జనులు నా ఉపకారమును తెలుసుకొని తృప్తి నొందెదరు. ఇదే యెహోవా. ఎంత గొప్పగా దేవుడు వారిని ఆశ్రయించాడు చూడండి. ఇక నా పట్టణంలో భాగ్యముతో నింపుదును అన్నాడు. నింపేశాడు ఆయన. అందుకే ఈ రోజున ఇశ్రాయేలు ప్రజలు ఎంతో గొప్పగా వ్యవసాయం చేస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఎంతో గొప్ప టెక్నాలజీని వాడుతున్నారు. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ఉపయోగిస్తున్నటువంటి యుద్ధాయుధాలు ఎంత గొప్పవో నేటి దినాల్లో వారు ఆ ఫలాన్ని నిశ్చయముగా ఆ దేశం నుంచి వారు అనుభవిస్తారు. కారణం దేవుడు ముందుగానే చెప్పిన ప్రవచనం, ఇర్మియా ద్వారా చెప్పబడిన ప్రవచనం ఆయన నెరవేరుస్తున్నాడు. జకర్యాకు చూపించినటువంటి మొట్టమొదటి దర్శనంలో తాను ఏ విధంగా చేయబోతున్నాడో ఆ విషయాన్ని కూడా దేవుడు ఫుల్ఫిల్ చేశాడు. దేవునికి స్తోత్రం. అంతేకాకుండా ఇకను యెహోవా సియోనును ఓదార్చును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును. ఆయన కోరుకున్నాడు. 16-17 వచనాల్లో ఒక 4 అద్భుతమైన మాటలు ఉన్నాయి. ఇంగ్లీష్లో బాగుంటుంది. ఒకటి, ఆయన రిటర్న్ టు జెరూసలేం విత్ మై మర్సీ. దేవుడు తన కనికరంతో యెరూషలేము తట్టు తిరిగాడు. రెండవ చూస్తే ఆయన రీకన్స్ట్రక్షన్ చేశాడు. మందిరాన్ని కట్టాడు, ఆయన ప్రాకారాన్ని కట్టాడు, రీకన్స్ట్రక్షన్. మూడవది ఆయన రిస్టోర్, అంటే నింపుతున్నాడు. ఆయన తిరిగి వారికి ఏమేమి ఇవ్వాలో వాటన్నిటిని కూడా ఆయన తిరిగి నింపుచున్న దేవుడు. ఆయన రెస్టోర్, ఆయన నింపుతున్నాడు. ఆ తర్వాత రీఅష్యూరెన్స్ ఇస్తున్నాడు. ఆయన అంటే నమ్మకాన్ని ఇస్తున్నాడు. మిమ్మల్ని ఈ విధంగా చేస్తాను, ఈ విధంగా చేయబోతున్నాను అని చెప్పాడు. నిజముగా నేడు ఇశ్రాయేల్ దేశం ఆ రీతిగా దేవుడు చెప్పినట్టుగా, దేవుడు అష్యూరెన్స్ ఇచ్చినట్టుగా నేడు ఇశ్రాయేల్ దేశం ఉంది. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఈరోజు మనం కూడా ఒక పాఠం నేర్చుకుందాం. మనం కూడా ఈ ప్రభువుని యేసుక్రీస్తులాగా మనవి చేస్తే, హృదయపూర్వకంగా విజ్ఞాపన చేస్తే, దేవుడైన యెహోవా మనకి ఆదరణతో కూడిన మధుర వచనాలతో కూడిన మాటలు చెప్పటమే కాకుండా ఆయన ఏం చేసే దేవుడు అంటే అధికాశక్తి చూపించే దేవుడు. అలాగే వాత్సల్యత కలిగిన వాడే ఆయన మన వైపు తిరిగే దేవుడు. మన ఆత్మీయమైన మందిరాలని, మన చుట్టూ ప్రాకారాలని ఆయన కట్టే దేవుడు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కుటుంబాలను భాగ్యముతో మరి ఎక్కువగా నింపే దేవుడు. అలాగే మనలను ఓదార్చే దేవుడు. అలాగే మనలను ఆయన కోరుకునే దేవుడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన గొప్ప నామానికి స్తుతులు స్తోత్రాలు. ఇశ్రాయేలు ప్రజలు ఏ రీతిగా బబులోను దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు 70 సంవత్సరాల నుంచి వారు బానిసలుగా ఉంటే, అయ్యా ప్రభువైన యేసుక్రీస్తు వారు గొంజి చెట్ల మధ్య వారి నిమిత్తం విజ్ఞాపన చేయగా అతని ప్రార్థన మీరు ఆలకించి ఏ విధంగా ఇశ్రాయేల్ను కోరుకున్నావో, ఇశ్రాయేల్ తోటి తిరిగావో, ఇశ్రాయేల్ దేశంలో మందిరాన్ని కట్టావో, వారిని మరలా తిరిగి రెస్టోర్ చేశావో, పునరుద్ధరించావో, నీ భాగ్యంతో నింపావో, మమ్మల్ని కూడా ఆ రీతిగా నింపి నీ రాజ్యానికి వారసులుగా అయ్యా మమ్మల్ని సిద్ధపరచమని త్వరగా రాబోతున్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి ఈ మనవులన్నీ పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.